హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పిజ్జాని చాలా ఇష్టపడుతూ ఉంటాం. బయట మనం డబ్బు ఖర్చు పెట్టి ఇలా పిజ్జాలను కొంటూ ఉంటాం. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈస్ట్ లేకుండా, అవెన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పిజ్జా తినాలనుకున్నప్పుడు బయట ఆర్డర్ పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా 30 to 45 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకునే మెథడ్ బట్టి పిజ్జా బేస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనకు నచ్చిన వెజిటబుల్స్తో పిజ్జాని ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది తయారు చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్పు వరకు మైదా, హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు కప్పు పూర్తిగా మైదా అయినా వాడుకోవచ్చు. మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి హాఫ్ కప్పు మైదా, హాఫ్ కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ విధంగా హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చక్కెర, అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే పావు కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. చివరగా ఇలా 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఈస్ట్ వాడలేదు కాబట్టి ఖచ్చితంగా బేకింగ్ సోడా వాడుకోవాలి. ముందుగా వాటర్ వేయకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్క స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకు పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా తీసుకున్న దానిని మనం మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. మనం పిజ్జాలోకి ఈ విధంగా వెజిటబుల్స్ని కట్ చేసుకోవాలి. టమోటా, అలాగే గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అదే విధంగా ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇందులోనే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిజ్జా బేక్ చేయడానికి ఈ విధంగా కొంచెం మందంగా ఉన్న ప్యాన్నే తీసుకోవాలి. అప్పుడే మనకు పిజ్జా సాఫ్ట్గా, అడుగు మాడకుండా టేస్టీగా ఉంటుంది. ఇందులో 1.5 కప్పు వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఈ సాల్ట్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. కుకీస్ చేయడానికి, అదేవిధంగా కేక్ ప్రిపేర్ చేయడానికి మళ్ళీ ఈ సాల్ట్ని ఉపయోగించుకోవచ్చు. సాల్ట్ ఒకే చోట ఉండకుండా ఈ విధంగా ప్యాన్లో లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మన దగ్గర ప్యాన్లో సరిపడా స్టాండ్ ఉన్న ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ స్టాండ్ లేకపోతే ఈ విధంగా చిన్న బౌల్నైనా ఉపయోగించుకోవచ్చు. ముందుగా మనం పిజ్జా ఏ ప్లేట్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని మనం మీడియం హీట్లో దీనిని వేడి చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న పిండిని మరొక్కసారి కలుపుకోవాలి. చూసారుగా, ఈ విధంగా సాఫ్ట్గానే ఉండాలి. పిండి ఇలా కలపడం వలన మధ్యలో ఎయిర్ ఫామ్ అయ్యి పిజ్జా బేస్ చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను పక్కన పెట్టుకొని మనం ఏ ప్లేట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో పిజ్జాని ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా పిండి ముద్దను తీసుకొని చివర్ల వరకు లైట్గా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నప్పుడు ఒకవేళ చేతికి అంటినట్లయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఈవెన్గా సర్దుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్కి ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకోవడం వలన మనకు పిజ్జా బేస్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా మొత్తం హోల్స్ చేసుకున్న తర్వాత దీనిపైన పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ మనకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం గ్రేట్ చేసుకున్న చీజ్ని వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా గ్రేట్ చేసుకోవాలి. మనం తినే టేస్ట్ని బట్టి ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చీజ్తో ఒక లేయర్ వేసిన తర్వాత మనకు నచ్చిన వెజిటబుల్స్తో ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. మనం ఇష్టపడి తినగలిగే ఏ వెజిటబుల్స్నైనా ఈ పిజ్జాలోకి వాడుకోవచ్చు. చూసారుగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వెజిటబుల్స్ అంతా మొత్తం సర్దుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా చీజ్ అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆరిగానో స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆరిగానో మనకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది వేస్తేనే మనకు పిజ్జా బయట కొన్నట్లుగానే చాలా టేస్టీగా ఉంటుంది. చివరగా ఇందులో మనం తినే స్పైస్ని బట్టి చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. టేస్టీగా తినాలనుకున్నప్పుడు కొంచెం టైం కేటాయించాలి కదా! ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం బేక్ చేసుకోవడానికి ఈ విధంగా ప్యాన్‌లో పెట్టుకోవాలి. సాల్ట్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా పిజ్జా ప్లేట్‌ని ఇందులో పెట్టాలి. పిజ్జా ప్లేట్‌ని ఇందులో పెట్టిన తర్వాత చివర్ల గ్యాప్ లేకుండా ఈ విధంగా మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత 10-15 మినిట్స్ వరకు మీడియం హీట్లో బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే 70% వరకు మనకు చీజ్ మెల్ట్ అయింది. ఇలా మూత పెట్టి మరొక 5 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా పిజ్జా రెడీ అయింది. ఇలా ఫ్లక్కర్తో దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఎడ్జెస్ని కొద్దిగా రిమూవ్ చేసుకొని ఫ్లాట్గా ఉన్న గరిటెతో తీస్తే ప్లేటు నుంచి పిజ్జా సపరేట్ అవుతుంది. మనం ప్లేట్కి లైట్గా ఆయిల్ అప్లై చేయడం వలన ఈ విధంగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ విధంగా పిజ్జా కట్టర్ని కానీ లేదా నైఫ్ని కానీ ఉపయోగించుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ పిజ్జాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారుగా, చీజీగా అలాగే సాఫ్ట్గా మనం ఇలా పిజ్జా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం తినవచ్చు. మనం ప్రిపేర్ చేసేటప్పుడు పిజ్జా బేస్ గట్టిగా లేకుండా ఉండాలంటే ఈ విధంగా నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా కింద అడుగు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మన ఛానల్ విజిట్ చేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా చివరిగా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.